రైట్. క్రెడిట్ చోరీ ఘనత వైసీపీ అధినేత జగన్దే అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. మొన్న గూగుల్ డేటా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల గురించి డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి, క్రిమినల్ క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరంటున్న పట్టాభితో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలపై చర్చించారని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు చెప్పిన దాని ప్రకారం క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి గూగుల్ కంపెనీ, ఈసారి స్టీల్ ప్లాంట్ గురించి, భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది దిగజారుడుతనానికి పరాకాష్ట. వారి ప్రమేయం ఏమీ లేకపోయినా, వారి కృషి ఏమీ లేకపోయినా కూడా ఏది చేసినా ఈ ప్రభుత్వం అంతా నేనే చేశానని చెప్పుకోవటం అనేది సిగ్గుమాలినతనానికి, దిగజారుడుతనానికి పరాకాష్ట. ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. దాదాపు 1,35,00,000, 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడి, వేల ఉద్యోగాలు, దాదాపు 70,000-80,000 ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కలిపితే 1,00,000 పైన ఉద్యోగాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన యువతకి దక్కబోతూ ఉన్నాయి. మరి అటువంటి పెట్టుబడి అంటే ఒక చరిత్ర సృష్టించింది ఆ పెట్టుబడి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా అవతరించబోతా ఉంది అది. దానికి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే దిగజారుడితనానికి పరాకాష్ట. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే వివరించడం జరిగింది. ఏ రాష్ట్రానికైనా ఒక పెట్టుబడి రావాలంటే పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో దానిపైన చర్చ జరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి చైర్మన్గా ఉండేటటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో దాన్ని ఆమోదించాలి. అటువంటి ఆమోదం పొందకుండా ఏ పెట్టుబడి కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019-24 మధ్య 13 సార్లు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ఏ మీటింగ్లో అయినా ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రతిపాదన చర్చకు వచ్చిందా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆమోదం తెలిపారా? ఎప్పుడు ఆమోదం జరిగింది ఆ ప్రాజెక్టుకి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 నవంబర్లో జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు దానికి ఆమోదం తెలిపారు. దానికి సంబంధించినటువంటి కాపీ కూడా ఇవాళ మీ ముందు పెడుతున్నాం. 18/11/2024లో జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ యొక్క దానికి సంబంధించి దానిలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క అంశాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఆమోదం తెలిపింది చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అదేవిధంగా జీవో నెంబర్ 76 డేటెడ్ 26/11/2024 విడుదల చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారా? చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. వారికి కావాల్సినటువంటి భూమి కానివ్వండి, ఇతరత్ర వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ జీవో నెంబర్ 76 విడుదల చేశారు. ఆ తర్వాత జీవో నెంబర్ 5 కానివ్వండి, ఇంకా చాలా జీవోలు, జీవో నెంబర్ 99 కానివ్వండి, జీవో నెంబర్ 194 కానివ్వండి, ఇటువంటి అనేక జీవోలు. ఏదో చెప్తా ఉన్నాడు 2022 దావోస్లో నేను కలిసా మిత్తల్ని, ఆ తర్వాత అన్నీ నేనే చేసేసా, అసలు నా కృషి వల్లే వచ్చిందని. దానికి శంకుస్థాపన కార్యక్రమం జరగక ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఏంటి? ఇది అసలు ఎందుకు వస్తుంది, చెవులో పూలు పెడుతున్నారు మాకు, ఒరిస్సాలో ఆల్రెడీ ప్లాంట్ పెడుతుంటే మళ్ళీ ఆంధ్రాలో ఎందుకు పెడతారు, చెవులో పూలు పెట్టొద్దని చెప్పి లోకేష్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. కానీ ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిపోయిందో ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మాట మార్చి అంతా నేనే చేశా, నాకే దక్కాలి క్రెడిట్ అంతా కూడా అని చెప్పి అంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. అంత దిగజారుడుతనమా? సెప్టెంబర్ 22 ఆదివారం, నిన్న లోకేష్ గారు చెప్పారు మొన్న ఆ ఫంక్షన్ ఫౌండేషన్ కార్యక్రమంలో, సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి 8:30 గంటలకి అరగంట పాటు నేను జూమ్ మీటింగ్లో ఆదిత్య మిత్తల్ గారితో మాట్లాడి ఒప్పించడం జరిగిందని. ఆ తర్వాతే అక్టోబర్లోనే ఆదిత్య మిత్తల్ కంపెనీ నుంచి మనకు ప్రభుత్వానికి లేఖలు రావటం, వాటి ఆధారంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో దాన్ని చర్చకు పెట్టి ఆమోదించి జీవోలు ఇవ్వటం అన్నీ కూడా జరిగాయి. దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఫ్యాక్ట్స్. ఇటువంటి కాగితాలు ఏమైనా ఉంటే చూపించమనండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు అధ్యక్షులుగా చైర్మన్గా ఉన్నటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మీరు ఈ ప్రతిపాదనకి ఏమన్నా ఆమోదం తెలిపారా? రకరకాలైనటువంటి స్కామ్స్ ఏవైతే చేశారో వాటి అన్నిటిపైన కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అది తప్పు చేసినటువంటి వారు ఎవరైనా, అది జగన్మోహన్ రెడ్డి అని ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి, అంటే చట్ట పరిధిలో ఇవన్నీ కూడా చేస్తూ ఉంది కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. కానీ వాళ్ళలాగా తప్పుడు కేసులు పెట్టి ఇళ్లలో నుంచి ఈడ్చుకురావటం, దాడులు చేయటం, పోలీసులను ఇంకో రకంగా ఉపయోగించుకోవటం అనేది
అది చట్టానికి వ్యతిరేకం, అది అప్రజాస్వామికం కాబట్టి ఆ పనులు ఈ ప్రభుత్వం చేయదు. చట్టానికి లోబడే కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చేస్తాం. సాక్షి పేపర్లో అసత్య ప్రచారాలు చేశారు ఎంపీ గారి గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఈ సాక్షి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదమ్మా. పొద్దున్న లేస్తే అబద్ధాలు రాయటమే వాళ్ళ యొక్క వృత్తి. ఏ రోజైనా ఏ నిజమైనా రాశారా? ఇవాళ అందుకనే గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కూడా వారిపైన లీగల్గా యాక్షన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. లీగల్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా గతంలో ఇదే విధంగా తప్పుడు రాతలు రాస్తే సాక్షి పైన డెఫమేషన్ కేసు, క్రిమినల్ డెఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. వారు కూడా లీగల్గా దానిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు. చిన్ని గారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఎటువంటి విలువలు లేనటువంటి ఒక పత్రిక, అంటే మీడియాకి ఒక కళంకం సాక్షి అనేటటువంటి ఒక సంస్థ. కాబట్టి వాళ్ళ దాని గురించి మనం ప్రత్యేకంగా ఇలా జరిగిందా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాసేదే పొద్దున్న లేస్తే బురద జల్లటం, అబద్ధాలు రాయటం. రైట్. సో చూశారు కదా, ఈరోజు ప్రెస్ మీట్ ప్రకారం అసత్య ప్రచారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అలాగే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వ అభివృద్ధి చర్యలు చాలా వేగవంతంగా ఉన్నాయని, ఎలాంటి క్రెడిట్ చోరీకి పాల్పడవద్దని, అది వాళ్ళకే ప్రమాదం అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.